షర్మిల ప్రభాస్కి సంబంధించిన గొడవ. షర్మిల గారు డీజీపీని కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే నా పేరు వాడుతూ నా మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే చాలా బాధపడటం జరిగింది. ఈ గొడవను ఏ విధంగా చూడొచ్చు సార్? దానికి చంద్రబాబు గారు కూడా వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఇవ్వలేదండి. ఆయన చాలా అసహనం ప్రదర్శిస్తూ అవాకులు చవాకులు ఏదో మాట్లాడారు. నాకైతే పాపం ఆవిడ మీడియా ముందుకు వచ్చి భర్త పక్కన పెట్టుకొని మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. ఒక రకంగా ఏంటంటే ఈ నాగరిక సభ్య సమాజంలో ఎంత బాధ అనిపించిందంటే అంటే ఆ మహిళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందా అని ఒక అంచనా వేయడానికి నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేశాను కాబట్టి ఒక సైకాలజిస్ట్గా అంచనా వేయడానికి నేను ట్రై చేశాను. అంత బాధ అనిపించింది. ఎందుకు అన్నట్లయితే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె, ఒక గౌరవప్రదమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఆ మహిళ టీనేజర్స్కి ఒక తల్లి, ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి. తను కూడా అంతో ఎంతో కొంత ఒక లీడర్గా ఒక చిన్న రికగ్నిషన్ ఉన్నటువంటి పాదయాత్ర కూడా చేశారు. అలాంటి మహిళ పాపం వాళ్ళ మీడియా ముందుకు వచ్చి నా పిల్లల సాక్షిగా అని చెప్పని తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటే చిచి రాజకీయాలు ఎటుపోతూ ఉన్నాయి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇదే సంస్కృతి, ఇదే నాగరికత, ఎందుకు ఇంతగా దిగజారిపోయినాయి ఈ రాజకీయాలు అనేది నేనైతే చాలా ఫీల్ అయ్యానండి. ఒకటే అది వాస్తవం, ఏ పార్టీ అయినా కానీ. ఆవిడ ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అయినా నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుమార్తె అయినా కూడా నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. అది నా సంస్కారం. సో చాలా బాధ అనిపించింది. అయితే దాన్ని ముఖ్యమంత్రిగా ఒక వయసులో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ఒకనాటి రాజశేఖర్ రెడ్డి గారి మిత్రుడిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన తీరు ఏంటంటే, ఒకవేళ మీడియా వాళ్ళు ఏదైనా అడిగితే కూడా ఆ అమ్మాయి మరి అలా ఎందుకు చేసిందో తెలియదు, నా కూతురు లాంటిది నా దగ్గరికి వచ్చి రాజకీయాలకు అతీతంగా నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడున్నట్లయితే బాగుండేది, బహుశా మరి అలా నమ్మకం లేదేమో, ఎందుకు చేశారని ఒక హోందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ ఆయన అసహనానికి లోనే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఆయన ఎందుకు వాట్ ఈస్ రాంగ్ అంటే ఆయన ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అనేసారు. చైనా అన్నాడు, పాకిస్తాన్ అది అన్నాడు. నేను చెప్తాను ఇట్ ఈస్ అ సైబర్ క్రైమ్, రైట్? సైబర్ క్రైమ్ మీరు హైదరాబాద్లో కాదండి, హైదరాబాద్లో కాదు, ఈవెన్ ఢిల్లీలో కూర్చొని కూడా అక్కడి నుంచి కూడా కంప్లైంట్ చేయొచ్చు కదా. తప్పేది ఇప్పుడు వాళ్ళు నివసిస్తుంది హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి, సుపీరియర్ ఆఫీసర్కి వీళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు టేకప్ చేస్తారు. అది మీకు జ్యూరిస్డిక్షన్కి ఎలా సంబంధం? అది సైబర్ క్రైమ్స్కి ఒక జ్యూరిస్డిక్షన్ ఏం లేదు. వాళ్ళు ఇక్కడ చూశారు, ఇక్కడ గ్రహించారు, ఇక్కడ గమనించారు, అయితే వాళ్ళ దృష్టిలోకి ఎవరో తెచ్చారు. తెచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడి నుంచే కంప్లైంట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. అయితే పోలీసుల మీద మాకు నమ్మకం లేదనే దాని మీదే ఆయన స్పందించారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వాళ్ళు బహుశా అలా ఎందుకు అని ఉంటారంటే వారి గతానుభవాలు కావచ్చు. అంత మాత్రంలో సమర్థంగా పనిచేస్తున్నటువంటి పోలీసులను వాళ్ళు నిందించారు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. నేను వాళ్ళ తరఫున వకాలు తప్పుచుకొని మాట్లాడతాను. కొన్ని వాస్తవాలను మనం గమనించిన తర్వాత అక్కడ వ్యవహారం పనితీరు చూశాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.